చైతి చైతి చేయాల్సిన పని నేను చేస్తాను. నువ్వు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడతాను. నీకేం సంబంధం చెప్పు. నువ్వు నీకేం సంబంధం? నీకేం సంబంధం? రోజు మేము ఉండేది మాట్లాడుకో. ఎవరు ఇంటూ వాళ్ళు ఎవరు మాట్లాడుకో. అందుకని పక్క టీడీపీ, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఈ మూడు కలిసి అధికారంలో ఉన్నాయండి కూటమి పార్టీ. ప్రతిపక్షంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను రుకో జరా సబర్ కరో. ఒక్కరిని ప్రతిపక్ష పార్టీ కాదు, ప్రతిపక్ష కోరుతున్న పార్టీ. ఒక్కరిని ప్రతిపక్ష పార్టీ కాదు, ప్రతిపక్ష కోరుతున్న పార్టీ. అంత మాట్లాడేసిందేట్రా. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్దమైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయన్ను A1 ముద్దాయిగా చేర్చారు. ఏంటి బావా మూడుకొచ్చినలాగా ముసుగేసుకేడుస్తున్నావు? ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి తెలుసుకున్న అప్డేట్స్. ప్రవీణ్, ఇప్పటికే హైదరాబాద్ లో ఏపీ పోలీసులు వల్లభనేని వంశీ కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యం రాత్రి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లినటువంటి సమయంలో వల్లభనేని వంశీ అందుబాటులో లేకపోవడంతో 3 బృందాలు ప్రస్తుతం వంశీ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూర్చొని నడుస్తున్నారే సార్. ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అతను చాలా కీలక పాత్ర పోషించాడు కాబట్టి అతని పాత్రకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ కేసులో అరెస్టుకు రంగం సిద్దమైందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏపీ పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం ప్రస్తుతం హైదరాబాద్ లో తన నివాసంలో ఉన్నాడనేటువంటి సమాచారంతో 3 బృందాలు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. తెలిసిపోయిందా? హైదరాబాద్ లో జూబ్లీస్ తో పాటు మైహోం బుర్జా ఈ 2 ప్రాంతాల్లో కూడా వల్లభనేని వంశీ ఉన్నట్లు కొంత సమాచారం రావడంతో అక్కడికి వెళ్లినటువంటి సందర్భం కనపడుతుంది. అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసులకు అయితే మాత్రం ఇటు జూబ్లీస్ పోలీసులు కానీ అటు మాదాపూర్ పోలీసులకు కానీ ఎలాంటి సమాచారం అయితే లేదు. నేర్చుకోరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. అబ్బాయి వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. అది ఫేక్. ఎందుకు? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. Sir, I have 2 questions for you. ఏదో తేడాగా ఉంది. వర్షం వచ్చింది, చలి పెట్టింగ్, నాకు ఓనికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యాన్. ఎంజాయ్ లైఫ్ పండగ. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒకవైపు స్థానిక సంస్థల్లో కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పొంగనూరులో యువతలకు వచ్చేయబోతోంది, తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోతుంది. చిత్తూరు తెలుగుదేశం వైపుకి వెళ్తోంది. వైజాగ్ తెలుగుదేశం జనసేన కూటమి వైపుకి వెళ్తోంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.